కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత విజయ్ మూడోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సభకు విజయ్ ఆలస్యంగా రావడం వంటి అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏడాది జనవరిలో 2 సార్లు విజయ్ ను సీబీఐ విచారించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ ర్యాలీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టింది సీబీఐ. కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత విజయ్ మూడోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సభకు విజయ్ ఆలస్యంగా రావడం వంటి అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏడాది జనవరిలో 2 సార్లు విజయ్ ను సీబీఐ విచారించింది. ఈ రోజు మరొకసారి విచారణకు మూడోసారి విజయ్ హాజరు కావడం జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ ర్యాలీ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టింది సీబీఐ.